ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు డివిజన్ విద్యుత్ శాఖ డీఈ హరిచంద్ నాయక్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. లైన్మెన్ ఆరోపణ గతంలో డీఈపై అనేక ఆరోపణలు వచ్చినా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నాడు. లైన్మెన్ వీరకుమార్ 50,000 ఇవ్వనందుకే డీఓ నాకు సిరికొండ పోస్టింగ్ ఇచ్చారు. లైన్మెన్ వీరకుమార్ ఆర్మూరు భీమకల్ పోస్టులు ఖాళీ లేనందున సిరిగొండలో పోస్టింగ్ ఇచ్చాం. డీఈ వివరణ. తప్పకుండా గౌరవ డిఈ గారు అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. గతంలో కూడా వారి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఎంత ఆరోపణలు వచ్చినా కానీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. మరి గౌరవ ఎస్సీ గారు అయితేనేం సిఎండి గారు అయితేనేం వారిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే మాత్రం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున బీసీలందరం కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక అవినీతి డబ్బులు అనవసరంగా మెమోలు ఇస్తాడు, సస్పెండ్ చేస్తాడు, సస్పెండ్ చేసి డబ్బులు తీసుకుంటాడు. నాకే 50,000 రూపాయలు అడిగిండు. దేనికోసం సస్పెండ్ చేసి నన్ను డబ్బులు అడిగిండు. డబ్బులు అడుగుతా నేను ఇయ్యా అంటే నాకు తీసుకుపోయేటి వేరే దూరం వేసేసిండు. అంటే మీ జాబ్ పైసలు అడిగింది. వేరే అలిగేషన్స్ ఏమున్నాయి? చాలా అవినీతి. ఇగో గతంలో కూడా వారిపై అనేక ఆరోపణలు వచ్చినాయి. చర్యలు తీసుకుంటలేరు. ఉన్నతాధికారులు దయచేసి చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దయచేసి ఈడీఈ మాత్రం ఈ ఆర్మూర్లో ఉండకూడదని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకోటి ఇప్పుడు మన క్లీన్ షీట్ ఇచ్చినట్టు అధికారులు సార్ అదే డబ్బులు మేనేజ్మెంట్ డబ్బులు ఇచ్చి క్లీన్ షీట్ అంటే వేరే అలిగేషన్ తెలియదు. ఇక క్లీన్ షీట్ వచ్చి మనకు తెలియదు. అంటే మీ సిబ్బంది దగ్గర డబ్బులు తీసుకుంటాం. మీ సిబ్బంది 4 నెలల కింద డిపార్ట్మెంటల్ యాక్షన్ ప్రకారం సస్పెండ్ చేయడం జరిగింది. దాంట్లో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎంక్వైరీలో ప్రూవ్ అని వెళ్ళింది. ప్రూవ్ అయిన తర్వాత నిన్న రీపోస్టింగ్ ఇచ్చాము. రీపోస్టింగ్లో మనకు ఖాళీ ఉన్నది సిరికొండ సెక్షన్, న్యామనంది సెక్షన్ మాత్రమే. కాబట్టి అక్కడ అవసరము. దాన్ని రీపోస్టింగ్ ఇస్తే నాకు న్యామనంది సిరికొండ కాకుండా నాకు భీమగల్ టౌన్ ఇవ్వాలా, ఆర్మూర్ ఇవ్వాలా, క్రికెట్ ఇవ్వాలా, పిప్రి ఇవ్వాలని ఇక్కడ లోకల్ అడుగుతున్నాడు. అది పోస్టులు ఖాళీ లేవు కాబట్టి అక్కడే పోస్ట్ ఇచ్చాను నేను. దానికి బదులు అతను ఏంటంటే నాకు డబ్బులు అడిగింది, ఇది అడిగిందని ఏదో ఆరోపణలు చేస్తున్నాడు. దాంట్లో వాస్తవం ఏం లేదు. కావాలని అతను ఏదో బ్లేమ్ చేయడానికి చేస్తున్నాడు, కానీ అది వాస్తవం అయితే కాదు. డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం ఎక్కడైతే వేకెంట్ ఉందో అక్కడనే ఇవ్వాలి కాబట్టి అక్కడే ఇచ్చినాం. అది అందులో వాస్తవం లేదు. ఇది ఒకసారి మీడియాకు తెలియజేస్తున్నాం.